సాయి ఇటు చూడండి. చేసిన మంచి పనుల గురించి ఒక పెద్ద చెప్తా ఉంటుంది. మధ్యలో దూసిపోయేసి ప్రతిపక్ష నేత పేరు వచ్చింది, వెంటనే పోయేసి పళ్ళు చూస్తుంది, మళ్ళా బ్రష్ చేయమా అన్న. మొట్టమొదటిసారిగా వెంకటగిరి నియోజకవర్గంలో మొదటి పార్టీ కార్యాలయం ఓపెన్ చేశాం, యాక్చువల్లీ మండల హెడ్ క్వార్టర్స్ లో. మామూలుగా అయితే హెడ్ క్వార్టర్స్ అని టౌన్ లో మొదలు పెడతారు. యాదృచ్ఛికంగా జరిగింది. పొలిటికల్ అవేర్నెస్, రాజకీయ చైతన్యం దక్కిలి మండలంలో ఎక్కువ అని నాయనున్నప్పటి నుంచి చెప్పేవారు. అలాగే మొన్న జరిగిన బస్సు యాత్రలో ర్యాలీ వెంకటగిరిలో సక్సెస్ అయింది, రాపూర్లో బహిరంగ సభ సక్సెస్ అయింది. కానీ దక్కిల్లో ఈ రోడ్డు మీదకి వచ్చిన జనం స్వాగతం పలికిన హోరు, ఆ స్పందన ఇప్పటికీ చెవుల్లో మారుమవుతుంది. విజయ డంకా మోగిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో, ఇదివరకన్నా వచ్చిన దానికన్నా ఎక్కువ మెజారిటీతో వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఇదివరకు వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా ఎక్కువ వస్తుందని గట్టిగా నమ్ముతూ, ఈ ప్రజలు చూపించిన ఆదరణే దానికి నిదర్శనమని తెలుపుతూ ఈరోజు ఈ కార్యాలయం ఓపెన్ చేయడం నా అదృష్టంగా భావిస్తూ, ఇదే శంఖారావం పూరించిన గట్టిగా పునాది అనంటే కార్యాలయం, అది ఈరోజు ప్రారంభించడం, అది దక్కిల్లో చేయటం. మేము కథన రంగానికి సిద్దమయ్యాము, రణరంగంలో దిగాము. విజయం తథ్యం. ప్రజలందరూ మన్ననలు పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తిరిగి ప్రభుత్వం ఏర్పడబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. నాయకులందరూ కలిసికట్టుగా ఉండారు. ఇంకెవరన్నా మిగిలుండి రావాలనుకున్నా కూడా మేము స్వాగతిస్తామని తెలుపుతూ, జై జగన్, జై జగన్, జై జగన్.